వాస్తవాలతో పని లేదా అబద్ధాలు వండి వార్చడమేనా జర్నలిజం అంటే? సమాజానికి నాలుగో స్తంభం అన్న ఔన్నత్యానికే మచ్చ తెస్తోంది మహా న్యూస్. మహారోత వార్తలతో పాత్రికేయ రంగానికే కళంకం తెస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై అబద్ధపు కథనాలు వండి వార్చింది. అసత్యాలే పునాదులతో పులిహోర కలిపి అబాసు పాలైంది. ఈ నేపథ్యంలో మహా న్యూస్ కథనాలకు వ్యతిరేకంగా మహా న్యూస్ ఛానల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్వి కార్యకర్తలను మహా న్యూస్ యాజమాన్యం దాడి చేసినట్టు తెలుస్తుంది. కార్యకర్తలపై దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు ఐటీ రంగంలో కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీలో, రెండు వైపులో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి ఆనాటి మంత్రి కేటీఆర్ పైన అసత్య ప్రచారాలు చేస్తూ, అంటే ఓన్లీ రేటింగ్ల కోసం కావచ్చు, మరోవైపు ఆ యూట్యూబ్ లో కావచ్చు, ఛానల్లో కావచ్చు, ఓన్లీ తప్పుడు అంటే కొటేషన్స్ పెట్టడము, దాంతో పాటుగా వచ్చేసి తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళ ఛానల్ ముద్రేసుకోవడం కోసం అసత్య ప్రచారం చేసే సందర్భాలు అనేవి కనబడుతున్నాయి. దాదాపు దీంతో పాటుగా పలు యూట్యూబ్ ఛానళ్లు కూడా ఇదేమైనా ధోరణిలో కనబడుతున్నాయి. కానీ దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి కేటీఆర్ పైన ఇలాంటి అంటే నిందలు వేయడము, అసత్య ప్రచారాలు చేయడము, దాంతో పాటు కుటుంబ సభ్యులు, అంటే ఏదైతే కేటీఆర్ ఉన్నారో కేటీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులను ఎవరిని వదిలిపెట్టకుండా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ కూడా ఇట్లా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ కావచ్చు. అదేవిధంగా ఈ రోజు చూసినట్లయితే మహా న్యూస్ లో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ కూడా, అంటే మరి కుటుంబ సభ్యులు కావచ్చు అందరికీ కూడా అంటే వాళ్ళ పరువు భంగం కలిగే విధంగా చేయడంతో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఉన్నదిగా చెప్పే వాస్తవాలను నిక్కచ్చిగా చెప్పకుండా అబద్ధాలనేది ఊరంతా తిప్పే విధంగా కూడా ఈ మహా న్యూస్ చేసిన ప్రచారం అనేది కళ్ళ కనట్టుగా కనబడుతుంది. దానికి తట్టుకోలేక ఓన్లీ ప్రశ్నించినందుకు, అంటే ఇలాంటి వాస్తవాలను చెప్పకుండా ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేసే మహా న్యూస్ ఛానల్ పైన వెళ్ళి దానికి జరిగిన విషయాలను తెలుసుకోవడానికి వెళ్ళినట్లయితే వాళ్ళు గుండాలు కూడా ఏంటంటే లోపలికి వెళ్ళి మాట్లాడే సందర్భంలో గుండాలు కూడా రిజల్ట్గా వచ్చేసి అంటే బీఆర్ఎస్ నేతల పైన కూడా గొడవ చేసిన సందర్భం మనకు కనబడుతుంది. ఇదే విధమైన ధోరణితో అంటే తప్పుడు ప్రచారాలు చేయడము, దాంతో పాటుగా ఇలాంటి గుండా యుద్ధం చేయడం కూడా ఆ ఛానల్ నుంచి మనకు కనబడుతుంది. ఇదే విధంగా యూట్యూబ్లలో కూడా కావచ్చు తప్పుడు ప్రచారాలు, తప్పుడు కొటేషన్స్, లైన్లు పెట్టేసి ఈ విధంగా అసత్య ప్రచారం చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. సుంత. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. కేటీఆర్ గారి పైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చాలా అసత్యాలు ప్రచారం చేస్తూ ఇవాళ మా తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగినగా వేరుస్తుంది. ఆనాడు తెలంగాణ విద్యలో అయితే ఏ విధంగా అయితే వేరించారో ఈ రోజు కూడా అదే విధంగా చేస్తున్నాడు. ఈ ఆంధ్ర మీడియా తన పద్ధతి మార్చుకొని కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారం చేసేందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు చెందిన వ్యక్తి కేటీఆర్ మీద అసత్య పోస్టింగ్లు పెట్టుకుంటూ, ఫేక్ పోస్టులు పెట్టుకుంటూ ఆయన యొక్క ఇమేజ్ ని దిగజారే విధంగా మానేసి ప్రచారం చేసింది. దీనిపై వెంటనే ఇలాంటి చర్యలు మానుకోవాల్సిందిగా ఈ మానేసి యాజమాన్యాన్ని ఎండీని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. అసత్య ప్రచారాలు చేస్తూ మహా న్యూస్ కావాలని కేటీఆర్ ను బదనాం చేయాలని చూస్తుంది. జనాల కోసం, నిరుద్యోగుల కోసం అనునిత్యం గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నందుకు కావాలని రేవంత్ రెడ్డి తొత్తులుగా